ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్టుగా, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడును నీ మీదికి రాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నేను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టిన వాడితో సమానం. ఎవరైనా నీకు హాని చేయడానికి నీ జోలికి వచ్చినట్లయితే వాడు నా కనుగుడ్డిని ముట్టిన వాడుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి దేవుడు అంటున్న వాగ్దానం ఏంటంటే, నీ జోలికి ఎవ్వడునూ రాడు, నీ జోలికి ఎవడునూ రాడు. నువ్వు భయపడుతూ ఉండాల్సిన పని ఇక లేదు. నువ్వు ఆందోళన చెందాల్సిన పని కూడా లేదు. నీకంటే ముందుగా ఆయన నీ యొక్క పని విషయంలో ఆయన ముందుగా వెళ్ళి అక్కడ ఆయన కార్యం చక్కపరిచే దేవుడు. దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఆయన నీకంటే ముందుగా నువ్వు వెళ్ళవలసిన ప్రదేశంలో ఉంటాడు. ఆయన నువ్వు చేయవలసిన పనినంతటినీ ఆయన సమకూర్చి పెడతాడు. నీకు అనుకూలంగా సమకూర్చి పెడతాడు. ఆయన ఎవడును ఎంత మాత్రం నీకు హాని చేయకుండా ఆయన ఆ ప్రదేశమును, ఆ పరిస్థితులను, ఆ యొక్క అవసరతలను తన స్వాధీనంలోకి తీసుకుని పోతున్నాడు. నా కుమారుడా, భయపడద్దు. నన్ను అనుకుంటున్నా, ప్రభా నేను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, నా వలన కావటం లేదు ప్రభా, నాకు వెళ్ళాలనిపించటం లేదు ప్రభా, ఈ పని చేయాలనిపించట్లేదు ప్రభా, ఎప్పుడు వెళ్ళినా నేను ఆందోళనకరంగా ఉంటున్నానయ్యా. ఈ పని ప్రారంభించడానికి లేకపోతే ఈ కార్యం చేయడానికి నేను ఎంతగానో ఆందోళన చెందుతున్నాను ప్రభా అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీకంటే ముందుగా నేను అక్కడ ఆసీనుడై ఉంటాను. నీకు ముందుగా వెళ్ళొచ్చు. నీకు మెట్టగానున్న ప్రతి స్థలము సరళము చేసి నీకు ఆశీర్వాదకరంగా ప్రదేశాన్ని మార్చబోతున్నాను. నాకు కుమారుడా, నువ్వు భయపడవద్దు. ఎవడు నీ మీదకి రాడు, ఎంత మాత్రం ఎవడు నీకు హాని చేయడు. అట్టి కృప నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన సన్నిధిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా, ఎవడు నీ మీదకి రాడు అంటున్నావు తండ్రి ప్రభా. అటువంటి సహాయం ఏర్పాటు నేను అక్కడ ఉంచిన దేవుడు అని అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి ప్రభావ భయపడుతున్నారు, వారి విషయంలో అద్భుతం చేయండి. ఈరోజు ఎంతమంది అయితే తండ్రి వారి యొక్క అయా ఆర్థిక పరిస్థితుల కొరకు, అయా అనారోగ్య పరిస్థితుల కొరకు తండ్రి ప్రభావ, అయా పరిస్థితులన్నింటిని బట్టి కుటుంబ పరిస్థితుల వరకు ఆందోళన చెందుతాను, వారి జీవితాలు అద్భుతాలు చేయండి. దీర్ఘాయుష కృపాకాంతులు క్షేమం ఐశ్వర్యం దయచేయండి. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఏసై శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.